యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హలో, నా కొడుకు పెళ్లికైనా ఆటో ఇస్తావా లేదా? నాకు రావడానికి టైం లేదు, నువ్వే రిపేర్ చేసి ఇంటికి పంపించేయి. ఏటమ్మా అందరూ కలిసి అక్కడ సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే ఒక్కదానివి ఇక్కడ నిలబడి ఏడ్ చేస్తున్నావు? రాజు కోసమే చూస్తున్నాను మావయ్య. వస్తాడు నీ రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఏంది వదినా? మళ్ళీ వదినా, కోడలు పిల్ల, మరదల పిల్ల. అబ్బబ్బబ్బా, ఎప్పుడెప్పుడు ఇట్లా పిలిపించుకుంటానా అని చూస్తున్నా. ఇంకెంత, ఒక్కరోజే కదా. అత్త, మామ, పెద్ద ఆడబిడ్డ, చిన్న ఆడబిడ్డ, మేనకోడలు, మా ఆయన రాజు, ఇదంతా నా కుటుంబం అయిపోతుంది. ఎవరు మీరు? ఏం కావాలి? రాజన్న కోసం వచ్చినాం. ఆయన లేరు. లేరా? సరే రండ్రా, మళ్ళీ వద్దాం. ఆగుండ్రి. ఎందుకు? ఏమైనా పనుండదా? అవునమ్మా, మినిస్టర్ గారితో కొంచెం పన్నెండు వచ్చాం. ఓహో, సాయంత్రం రండ్రి, ఈయనే ఉంటాడు. సరేనమ్మా, రండ్రా. అన్నా, రాజు ఇంట్లో లేడన్నా. ఇంటి దగ్గర లేడా? అయితే వెతకండ్రా, ఎక్కడున్నా వెతికి పట్టుకోండి. సరే అన్నా. దీపక్, కనపడకుండా వెళ్ళింది రూప కదా, నువ్వు రాజును వెతకమంటావేంటి? అంటే రూప కనిపించట్లేదు, రాజు కనిపించట్లేదు, ఏదో జరుగుతుంది మావయ్య. అంటే నీ ఉద్దేశం వాళ్ళిద్దరూ కలిసే వెళ్ళిపోయారనిపిస్తుంది మావయ్య. షట్ అప్! సంస్కారహీనంగా మాట్లాడుకో. నా కూతురు నిప్పు, రాజు నా నమ్మిన బంటు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? తమ్ముడు, ఇందాక నేను కూడా ఊహించలేకపోయాను, కానీ రాజు కూడా కనపడడం లేదంటే దీపక్ చెప్పింది నిజమేనేమో అనిపిస్తోంది. లేకపోతే ఇలా ఒకేసారి మాయమైపోవడం ఏంటి? అక్కా, నువ్వు ఎవరి గురించైనా చెప్పు, కానీ రాజు మీద అలాంటి నింద వేయకు. ఎప్పుడు చెప్పే మాట ఇప్పుడు చెప్తున్నాను. రాజు నమ్మక ద్రోహం చేయడు. అయినా వాడి గురించి అంత తక్కువగా ఎలా ఆలోచించగలుగుతానో నాకు అర్థం కావట్లేదక్కా. వాడు నా కోసం ప్రాణం ఇస్తాడు, రూప జోలుకొచ్చినా ప్రాణం తీస్తాడు. అలాంటి విశ్వాసపాత్రుడు నాకు దొరకడం నా అదృష్టం. తమ్ముడు, నీకు రాజు గొప్పవాడే కావచ్చు, కానీ ఇద్దరూ ఈ పెళ్లి ఆపాలనే చూశారు. రూప టెన్షన్ని అడ్డం పెట్టుకుని ఆ రాజే తీసుకెళ్ళిపోయాడేమో అనిపిస్తోంది. అలా అనకాక నేను వెళ్ళలేకపోతున్నాను. రూప పారిపోయిందన్న విషయమే వాడికి తెలియదనుకుంటా. ఇలా అర్ధాంతరంగా పెళ్ళాగిపోతే నా పరువు పోతుందని వాడు రూపను వెళ్ళనివ్వడు. నాకు వాడి మనసు తెలుసు. ఇద్దరూ తప్పకుండా తిరిగి వస్తారు. అప్పుడైనా మీకు నిజం తెలుస్తుంది.
ఎవరి అమ్మాయి? అచ్చం అమ్మాయి గారిలా ఉందే. పదండి మేడం. నువ్వు వెళ్ళు. అమ్మాయి గారిలా ఉండటం ఏంటి? అమ్మాయి గారే. అమ్మాయి గారు ట్రైన్ ఎక్కడం ఏంటి? ఈ రోజు ఆవిడ పెళ్ళని చెప్పారు కదా, పీటల మీద కూర్చోవలసిన పెళ్లి కూతురు రైల్వే స్టేషన్కి రావడం ఏంటి? ఎక్కడ ఏదో తేడా కొడుతుంది. రాజుకు ఫోన్ చేస్తే మ్యాటర్ తెలుస్తుంది. మళ్ళీ తనే ఉండొచ్చు. ఫోన్ తీయకపోతే ప్రాణాలు తీస్తూనే ఉంటుంది. ఇదేంటి గాయత్రికి ఫోన్ చేస్తుంది? అక్క. రాజు, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. చెప్పక్క. ఈరోజు అమ్మాయి గారికి పెళ్ళని చెప్పావు కదా? అవునక్క. మరి అమ్మాయి గారేంటి రైల్వే స్టేషన్లో ఉన్నారు? ఏం మాట్లాడుతున్నావు అక్క? అమ్మాయి గారు రైల్వే స్టేషన్లో ఎందుకుంటారు? ఇంటి దగ్గర పెళ్లి కార్యక్రమం జరుగుతుంది. నువ్వెవరిని చూసి ఎవరు అనుకున్నావు? అబ్బా రాజు, నన్ను పిచ్చిదాని చేయకు. 100% ఇక్కడున్నది అమ్మాయి గారే. సరే అక్క, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. 10 నిమిషాల్లో ఉంటాను. నువ్వు అమ్మాయి గారిని జాగ్రత్తగా చూస్తూ ఉండు. సరే రాజు. హలో రాజు. చిన్నమ్మ గారు, అమ్మాయి గారు ఇంట్లో లేరా? అవును రాజు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంట్లో ఇప్పుడు అందరూ ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. రూప ఎక్కడున్నా పట్టుకోమని విజయాంబిక మనుషుల్ని పంపించింది. రూప ఎక్కడుందో నిజంగా నీకు తెలీదా రాజు? నాకిప్పుడే వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు చిన్నమ్మ. అమ్మాయి గారు ఎక్కడున్నారో తెలిసింది. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మాయి గారిని తీసుకొస్తాను. మీరేం టెన్షన్ పడకండి. అది కాదు రాజు, నేను చెప్పేది అయ్యో అమ్మాయి గారు, ఎంత పని చేశారు. పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోతే అది కన్న తండ్రికి ఎంత అప్రతిష్ట విషయం 10 మందికి తెలిస్తే పెద్దయ్య గారు తలెత్తుకోగలరా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న అని చెప్తే పెద్దయ్య గారే పెళ్లి క్యాన్సిల్ చేసేవారు కదా. నేను మీ అమ్మ మీద ఉన్న కోపాన్ని నీ మీద చూపించి తప్పు చేశాను. నిన్ను బాధ పెట్టాను. నీకు అమ్మైనా నాన్నైనా స్నేహితుడైనా ఇక నుంచి నేనే. కానీ పెళ్లి తర్వాత కూడా రూపకి మావయ్య సపోర్ట్ ఉంటుంది కదా మమ్మీ. అడ్డుపడితే నా తమ్ముణ్ణైనా క్షమించను, ప్రాణాలు తీస్తాను. అమ్మాయి గారు, మీరు ఇక్కడున్నారేంటి? గాయత్రక్క, మీరా? మీరు అసలు ఎక్కడికి వెళ్తున్నారు? నన్నేమి అడగద్దు, నేనేమి చెప్పలేను. మీరు పదండి, నేను రాజుకు ఫోన్ చేశాను. రాజు వస్తూ ఉంటాడు. పదండి అమ్మాయి గారి కిందికి. ఎందుకు చెప్పారక్క? నేను దిగను. నేనేమి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. నువ్వు వెళ్ళిపో అక్క. అదిగో ట్రైన్ మూవ్ అవుతుంది. నువ్వు వెళ్ళిపో అక్క. త్వరగా వెళ్ళదు, త్వరగా వెళ్ళక్క. ఈ రాజు ఏంటి ఇంకా రాలేదు? అమ్మాయి గారు ఏ కోచ్లో ఉన్నారక్క? ఆ బోగిలో ఉన్నారు. అమ్మాయి గారు
అమ్మాయి గారు ఆగండి అమ్మాయి గారు, ముందు మీరు దిగండి, మీకు నేనున్నాను. అమ్మాయి గారు ఏంటి పిచ్చి పని? మీరు ఇలా చేస్తే నేను చైన్ లాగేస్తాను. ట్రైన్ కదలగానే నా గుండె ఆగిపోయినంత పని అయింది. అందుకోలేనేమో అనుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల నేను మిమ్మల్ని చేరుకోగలిగాను. ఎందుకు అమ్మాయి గారు ఇలా చేశారు? నాకెవరూ లేరు, నేనెవరికి అక్కర్లేదు. అదేంటి అమ్మాయి గారు అంత మాట అనేశారు? నువ్వు లేవు, నువ్వేవయ్యావో తెలీదు. అక్కడ పెళ్లి తంతు జరుగుతోంది. ఇక ఏం చేసినా ఆ పెళ్లి ఆగదని అర్థమైపోయింది. అందుకే వెళ్ళిపో రాజు, నెక్స్ట్ స్టేషన్లో దిగి వెళ్ళిపో. ఎక్కడికి? మిమ్మల్ని వదిలి ఎలా వెళ్తాను? ఇద్దరం కలిసే దిగుదాం. ఎందుకు? మేక పిల్లని తీసుకెళ్ళి ఒక సింహం బోన్లో వేయడానికా? నన్ను భద్రంగా తీసుకెళ్ళి ఆ దీపక్కి అప్పగించడానికా? ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించుకోవాలే గాని ఇలా వెళ్ళిపోతే మరిన్ని సమస్యలు వస్తాయి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే దీపక్తో పెళ్ళనే సమస్య కన్నా పెద్ద సమస్య ఇంకేది ఉండదు. మరి పెద్దయ్య పరిస్థితి ఆలోచించరా? నాన్న పరిస్థితి గురించి ఆలోచిస్తే జీవితాంతం నేను ఇష్టం లేని వాడితో కాపురం చెయ్యాలి. అయినా నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం వేరే ఉంది. ఏంటది? ఇప్పుడు చెప్పినా లాభం లేదు. ఈ పెళ్లి జరగకపోతేనే అందరికీ మంచిది. ఈ పెళ్లి జరగాలని నేను కోరుకోవడం లేదు అమ్మాయి గారు, కానీ ఇలా పారిపోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. నాకు తోచిన పరిష్కారం ఇదే, నా ముందున్న పరిష్కారము ఇదే. ఈ విషయంలో నువ్వు నన్ను బలవంతం పెట్టుకు రాజు. నేను నీ మాట వినను. మొండిగా మాట్లాడకండి అమ్మాయి గారు. పెళ్లి కూతురు పీటల మించి పారిపోయిందంటే ఎవరైనా సరే లేచిపోయిందనే అంటారు. ఒక్కరు కూడా మీ గురించి అలా అనుకుంటే నేను భరించలేను. నేనే భరించలేనంటే పెద్దయ్య మాత్రం ఈ అప్రతిష్టని ఎలా తట్టుకుంటారు? నేనుండగా ఆయనకంత పరువు నష్టం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి? నా వల్ల కాదమ్మాయి గారు, మిమ్మల్ని తీసుకునే వెళ్తాను. నువ్వు నన్ను ఒక బలి పశువులా తీసుకెళ్ళి ఒక కసాయి చేతిలో అప్పచెప్తావా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పడానికి రమ్మండం లేదు. ఈ పెళ్లి ఇష్టం లేక పారిపోయారని చెప్పి పెళ్లి ఆపించమని పెద్దయ్యతో చెప్పి ఒప్పిస్తాను. ఒప్పుకోకపోతే, మా నాన్న వినకపోతే, ఈ పెళ్లి చేసుకోకపోతే నా మీద ఒట్టేనని ప్రమాణంతో నన్ను మూగదాన్ని చేస్తే, అక్క మీదున్న ప్రేమ ఎక్కడి దాకా వెళ్ళిందంటే కన్న కూతురి జీవితాన్ని చేతులారా బలి చేస్తున్నానని ఆయన తెలుసుకోలేనంత, ఆయన చుట్టూ ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో గమనించలేనంత. లేదు రాజు, ఈ పెళ్లి జరగకూడదు, అంతే. దీని నుంచి తప్పించుకోవడం కోసం మీరు చీకట్లో పరిగెడుతున్నారు. అక్కడ దీపక్ కన్నా ప్రమాదకరమైన వ్యక్తులుంటారు. మీరు ఒంటరిగా ఎక్కడా బతకలేరు. దీపక్ కన్నా ప్రమాదకరమైన వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నేనెప్పటికీ ఒంటరినే. నా మనసు నాకు తప్ప ఎవరికీ అర్థం కాదు. నాకు కూడానా? నీకు కూడా. నీకు అర్థమైతే నేనెందుకు పారిపోతాను? మధ్యలో నేనేం చేశాను అమ్మాయి గారు? ఇప్పుడు అవన్నీ అనుకుని లాభం లేదు రాజు. నేను వెనక్కి తిరిగి రాలేను. ఒంటరిగానే ప్రయాణం చేస్తాను. దారిలో ఏ స్టేషన్లో దిగిపోతానో కూడా నాకు తెలీదు. ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుని నా పొట్ట నేను పోషించుకుంటాను. ఆ అద్దాల మేడ నాకొద్దు, ఆ కత్తుల బోను నాకొద్దు. ఎక్కడున్నా మా నాన్న క్షేమంగా ఉంటే అంతే చాలనుకుని బ్రతికేస్తాను. ఒక్క మాట అడుగుతాను, చెప్తారా? మీరు వెళ్ళిపోతే పెద్దయ్య ఆ దిగులుతో మీ గురించి 10 మంది 10 రకాలుగా అనుకుంటూ ఉంటే ఆ అవమానంతో
పెద్దయ్య గారికి ఏమైనా అయితే జీవితాంతం మిమ్మల్ని మీరు క్షమించుకోగలరా? పెద్దయ్య మనసు కరిగిపోయి ఇప్పుడిప్పుడే మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటున్నారు. ఈ సమయంలో మీ వల్లే ఆయన పరువు పోయి, ఆయన పరపతి పోయి, పదవి పోయి, మానసికంగా కృంగిపోయి, ఆ రాబంధువులాంటి బంధువుల మధ్య నలిగిపోయి ఏకాకిలా మారితే మీ నాన్న లేడు. అది నా బాధ్యత. మాటివ్వు. మా నాన్న పెద్దరికానికి తల వంచనని మాటివ్వు రాజు. నేను ప్రమాణం చేస్తున్నాను. నెక్స్ట్ స్టేషన్లో దిగిపోదాం అమ్మాయి గారు. ఏమండి, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. రూప పీటల మీద నుంచి పారిపోయినా ఈ తల్లి కొడుకులు మాత్రం వెతికించటం ఆపటం లేదు. ఆస్తి కోసం కాకపోతే ఎంత ఇష్టం లేదని చెప్పినా పీటల వరకు ఎందుకు తీసుకొస్తారు? నాన్న, పెదనాన్న మినిస్టర్ కదా, అక్క ఎక్కడున్నా వెతికించమని చెప్పు. ఎందుకు ఎందుకే రూపని వెతికించమంటున్నావు? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి? అవును మామయ్య, రూప దొరకకూడదు, ఎవ్వరికీ దొరకకూడదు. ఈ పెళ్లి ఆగిపోవాలి. నీ అన్నయ్య పెళ్లి నువ్వే ఆగిపోవాలనుకుంటున్నావా? అవును చిన్న మావయ్య, ఇష్టం లేని వారిని పెళ్లి చేసుకోవాల్సి రావడం ఎంత నరకమో ఒక ఆడపిల్లగా నేను ఊహించగలను. ఆ నరకం రూపకొద్దు. రూపకి మా అన్నయ్యతో పెళ్లి ఇష్టం లేదు కాబట్టి తను కోరుకున్నదే జరగాలి. మా అమ్మ మా అన్నయ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా రూప దొరకకూడదు. ఎక్కడున్నా సంతోషంగా ఉంటే అంతే చాలు. నువ్వెంత గొప్పగా మాట్లాడావో. నిజంగా మేమంతా అదే కోరుకుంటున్నాం. థ్యాంక్స్ వదినా. అత్తలాగా దీపక్ బావలాగా కాకుండా నువ్వు అక్క వైపే మాట్లాడావు. చాలా మంచిదానివి. నిజమే అమ్మా, ఈ పెళ్లి ఆగిపోవాలి. రూప ఆచూకి ఎవరికి తెలియకూడదు. వాట్? రూప కనిపించిందా? ఏంట్రా, రూప కనిపించిందా? ఎక్కడుంది? ఎలా ఉంది?
మమ్మీ ఆ రాజుతో కలిసిందంట మమ్మీ. రూపా, సరైన నిర్ణయం తీసుకున్నావు. మా అన్నయ్య నీకు సరైన భర్త ఎప్పటికీ కాలేడు. రాజుతో నీ జీవితం సుఖంగా ఉంటుంది. నా జీవితం నిలబెట్టారు మీరు. మీ జీవితం నిలబడాలి. ఆల్ ది బెస్ట్. మావయ్య, రూపా రాజు కలిసి రైల్వే స్టేషన్లో కనిపించారంట మావయ్య. పోలీసుల్ని పంపించండి. వెంటనే పట్టుకోమని చెప్పండి మావయ్య. ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. పోలీసులు ఎందుకు దీపక్? ఏంటి తమ్ముడు నువ్వు అనేది? అవునక్క, నా కూతుర్ని పోలీసులు తీసుకురావడం ఏంటి? రాజే తీసుకొస్తాడు. వాడే నా కుటుంబ పరువు ప్రతిష్టల్ని నిలబెడతాడు. రూపని వాడే వెతికి పట్టుకొని ఉంటాడు. నచ్చజెప్పి తీసుకొస్తాడు. నేనేమీ అననని ధైర్యం చెప్తాడు. కాసేపట్లో వాళ్ళే ఇక్కడికి వస్తారక్క. నువ్వేం దిగులు పడకో. సార్, మీడియా వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళని బయటికి పంపించేశాయి. ఆగు చంద్ర,